అందరికీ శుభోదయం. సిట్ ఇన్ కంఫర్టబుల్ ఆసన. సుఖాసన్ ఆర్ వజ్రాసన్, పద్మాసన్. వెన్ను మెడ నిఠారుగా పెట్టి కూర్చోండి. అడ చిన్ ముద్ర, చూపుడు వేలు బటన వేలు ప్రెస్ చేసి క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ హోల్ బాడీ అండ్ మైండ్. ముందుగా 3 సార్లు ఓంకార ధ్యానం చేస్తాం. శ్వాస తీసుకోవాలి. ఇన్హేల్. రెండు చేతులు జోడించి నమస్కార ముద్ర. ప్రేయర్ చెప్తాను, సామూహికంగా అందరూ ఒకేసారి ఉచ్చరించాలి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రెండు చేతులు రాపిడి చేస్తూ ఆ వేడిని వెచ్చదనాన్ని ముఖానికి కళ్ళకు అప్లై చేస్తూ నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేయండి. సుఖదండాసన్. పాదాలు రెండు ముందుకు చాపి సూక్ష్మ వ్యాయామాలు స్టార్ట్ చేస్తాం. పాదాలు రెండు దగ్గరగా కలిపి చేతులు సపోర్ట్ తీసుకోండి. సాధ్యమైనంత వరకు బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. ముందుగా కాలి వేళ్లకు ఫోల్డ్ చేయండి. కాలి వేళ్ళని పాదాంగుళి శక్తి వికాస్ మూమెంట్ ఓపెన్ చేయండి. ఇలా ఒక 15 టైమ్స్ నుంచి 20 టైమ్స్ దాకా వేగంగా మూవ్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా వేళ్ళలో కలిగే ఒత్తిడి మీరు అనుభూతి చెందుతూ బాగా చేయాలి. కాలి వేళ్లకు బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. కాలి వేళ్ళకు సంబంధించిన మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. అలా ఫోర్స్ఫుల్గా ఓన్లీ వేళ్ళు మాత్రమే కదిలించండి. జస్ట్ బెండ్ చేయడం, ఓపెన్ చేయడం. రిలాక్స్. అలాగే పాదశక్తి వికాస్. పాదాల రెండు యాంకిల్ దగ్గర ముందుకు స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్గా మ్యాక్సిమం సాగదీయండి. బ్యాక్ పిక్కలు నొక్కుతూ మడిమ నుంచి పాదాన్ని బాగా వెనక్కి లాక్కోవాలి. సో మజిల్స్ అన్ని టైట్ అవ్వాలి. నీ క్యాప్స్, థై మజిల్స్ అన్నీ కూడా. ఫార్వర్డ్ స్ట్రెచ్, బ్యాక్వర్డ్ స్ట్రెచ్. నిదానంగా మీరు బాగా చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఫార్వర్డ్ స్ట్రెచ్ అండ్ బ్యాక్వర్డ్ స్ట్రెచ్. బ్రీతింగ్తో కూడా చేసుకోవచ్చు. 8 to 10 rounds. Ankle joint stretching movement.
రిలాక్స్. అలాగే పాదాలు గుండ్రంగా తిప్పండి, రొటేషన్. గుడ్ మార్నింగ్. ఎక్కడ వాళ్ళందరూ ఒకటే దగ్గర ఉన్నారు. అలాగే ఆపోజిట్ సైడ్ రివర్స్. ఎట్లా మరి మీరు మర్చిపోతే రిలాక్స్. పాదాలు కొంచెం దూరంగా ఉంచేసి ఫ్రీగా స్ప్రింగ్ వలె మూవ్ చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ ఈజీగా మూవ్ చేయండి. ఫ్రీగా మూవ్ చేయండి. పాదాలను స్ప్రింగ్ వలె మూవ్ చేయాలి, ఇన్ అండ్ అవుట్. హలో అమ్మా, so many vacant places are here. You people are concentrating only one place, spread and direct them, all the sadhakas to vacant places. Fill the places. Come this side. Somebody is here only, not from outside. Go inside and here, just observe. అలాగే జాయిన్ ద లెగ్స్ టుగెదర్. రెండు కాళ్ళను మోకాళ్ళు పైకి కిందికి మూవ్ చేయండి. సింపుల్ కుమారి మసాజ్. ఇటువైపు ఎవరు లేరు, కొంతమందిని ఇటు పంపించండి. అప్ అండ్ డౌన్. Only one person. 2-3 members, please come this side. మధ్యలో గ్యాప్స్ లేకుండా చూడమ్మా. ఇక్కడ ఒక 3-4 ఉన్నాయి ఇంకా. రిలాక్స్. నీ మూమెంట్ చేయబోతున్నాం. జాయిన్ ద లెగ్స్. ఓకే, కుడి మోకాల దగ్గరికి లాక్కుండమ్మా గట్టిగా. అలాగే టోటల్ మజిల్స్ని గట్టిగా స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయండి. లాక్కోండి, ముందుకు స్ట్రెచ్ చేయండి, లాక్కోండి, స్ట్రెచ్ అవుట్, జర్క్స్ ఇద్దాం. ఓకే, సూపర్. నౌ చేంజ్ ద లెగ్, సేమ్ థింగ్. దగ్గరికి లాక్కోండి, ముందుకు స్ప్రెడ్ చేయండి, లాక్కోండి, స్ట్రెచ్ అవుట్, లాక్కోండి, స్ట్రెచ్ అవుట్, జర్క్స్ ఇద్దాం. ఓకే, సూపర్. నా రెండు పాదాలని కలపండి, బటర్ఫ్లై మూమెంట్ చేద్దాం. దిస్ ఈజ్ వండర్ఫుల్ మూమెంట్స్. హాయిగా చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ మూమెంట్ చేయండి. కొద్దిగా పెయిన్ వస్తుంది, పెయిన్ భరిస్తూ మనమే వాంటెడ్గా చేస్తున్నాం కాబట్టి ఇట్స్ కాల్డ్ ప్లెజెంట్ పెయిన్. ఎంజాయ్ దట్ పెయిన్. హాయిగా మూమెంట్ చేయండి. కదలికలు స్మాల్ కొద్దిగా స్టార్ట్ చేసి పెంచుతూ ఉండండి, హాయిగా ఉంటుంది. ఈ ముఖ్యంగా మనకి హిప్ జాయింట్స్ బాగా రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి చాలామందికి, దాంతో మనం ఆసనాలు సరిగా చేయలేము. ఇది ఫ్రీ అయిపోతే మొత్తం ఫ్రీ అయిపోతాయి. అందుకని జనరల్ ఎక్సర్సైజ్లు సూక్ష్మవ్యాయామంలో సూక్ష్మంగా వాటిని కదిలించే ఏర్పాటు చేసుకోవాలి మనం. ఎంత వీలైతే అంత ఫ్రీ. ఎవరెవరికి రెస్ట్రిక్షన్స్ ఉంటే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. మూమెంట్స్ ఇంక్రీజ్ చేయండి. హాయిగా గాలి తీసుకుంటూ వదులుతూ పైకి కిందికి.
సూపర్. సో రెండు కాళ్ళ దగ్గరికి లాక్కొని మోకాళ్ళని కిందికి పుష్ చేయండి. ఇప్పుడు నడుముని బాగా పైకి సాగతీయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేద్దాం. హిప్ జాయింట్లో నుంచి వెన్నుపూసల్లో నుంచి ముందుకు ట్రై చేయండి. ఎంత వీలైతే అంత ముందుకు సాగతీయాలి. మోకాళ్ళ కిందికి గ్రైండ్స్లో కలిగే పెయిన్ ఎంజాయ్ చేస్తూ స్ట్రెచ్ ఫార్వర్డ్ 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 ట్రై చేయండి. ముందుకు స్ట్రెచ్ చేయడానికి. నౌ స్లోలీ ఇన్హేల్. వన్స్ అగైన్ టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. మోకాలు కిందికి పుష్ చేయండి, పుష్ చేయండి, పుష్ చేయండి, పుష్ చేయండి. ట్రై టు టచ్ యువర్ ఫోర్ హెడ్ యువర్ ఫీట్. ఎంత వీలైతే అంత ట్రై 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 ట్రై. వన్స్ అగైన్ ఇన్హేల్. గాలి వదలండి పైన. వన్స్ అగైన్ గాలి తీసుకోండి, బాగా స్ట్రెచ్ చేయండి. గాలి వదులుతూ ఫార్వర్డ్. ఫైనల్ స్ట్రెచ్. ఎంత వీలైతే అంత బాగా ముందుకు సాగదని ట్రై చేయండి. మెడ నడుము నొప్పులు ఉన్న వాళ్ళు వద్దు, ట్రై చేయొద్దు. మిగతా వాళ్ళు హాయిగా ట్రై చేయండి. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ 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 స్ట్రెచ్. మోకాలు కిందికి పుష్ చేయండి. గ్రైండ్లో పెయిన్ ఉంటుంది, టైట్ చేయొద్దు. రిలాక్స్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి. అప్పుడే ఫ్రీగా ముందుకి ఫార్వర్డ్ స్ట్రెచ్ అవుతుంది. రిలీజ్ చేస్తూ గ్రైండ్స్ని మోకాలను కిందికి పుష్ చేయండి. వండర్ఫుల్ టెక్నిక్. స్లోలీ ఇన్హేల్. బ్యూటిఫుల్. నా హోల్ బాడీ స్ట్రెచ్ చేయండి. రెండు పాదాల ముందుకి, అరచేతుల మీద కంప్లీట్గా బాడీని లిఫ్ట్ చేయండి. తల వెనుకకి, పాదాల ముందుకి, నడువుని పైకి స్ట్రెచ్ చేయండి. కంప్లీట్ భుజాల మీద ప్రెషర్ పడుతుంది గమనిస్తూ స్ట్రెచ్ అప్ 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 అప్. పైకి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ 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 అండ్ రిలీజ్. హోల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. కమాన్, కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఎనీ కంఫర్టబుల్ పొజిషన్. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. చక్కగా ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ హాయిగా రిలాక్స్ కండి. ఫ్యూ సెకండ్స్ గాలి 3 times తీసుకొని వదలండి. మనలో కలిగిన ఆయాసం అంతా వెళ్ళిపోయేటట్టుగా ఫీల్ కండి. రెండు చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి. ఫింగర్ మూమెంట్స్ విత్ బ్రెత్. కమాన్. ఫింగర్ లోపలికి, థంబ్ ఫింగర్ లోపలికి టచ్ చేసి కంప్లీట్ ఫోల్డ్ చేయండి. ఫిస్ట్ క్లోజ్ చేసి నెమ్మదిగా క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేషన్. మీ యొక్క రిస్ట్ జాయింట్లో ఎలాంటి కదలికలు వస్తున్నాయి గమనిస్తూ చేయండి. ఫ్రీగా మూవ్ చేయండి. ఎంత వీలైతే అంత. మ్యాక్సిమం డైరెక్షన్స్. రివర్స్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేయండి. బ్యూటిఫుల్. Now, elbow movements. Stretch the hands. Now, shoulder rotation. క్లాక్వైజ్ డైరెక్షన్. అట్లీస్ట్ ఒక 6 to 7 times రొటేట్ చేయండి. హాయిగా గాలి తీసుకుంటూ వదులుతూ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే రివర్స్ డైరెక్షన్ ఆపోజిట్. నా స్ట్రెచ్ చేయండి హ్యాండ్స్ని, షోల్డర్స్ని బాగా స్ట్రెచ్ చేయండి బ్రెత్తో.
బ్యాక్ అండ్ ఫ్రంట్. Okay, slowly stop the practice. Now take deep breathe out. గట్టి గాలి తీసుకొని వదులుతూ హాయిగా రిలాక్స్ కండి బాడీ అంతా. 3 times గాలి తీసుకొని వదలండి. సూపర్. ఇప్పుడు మెడకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేద్దాం. కంప్లీట్గా గాలి తీసుకుంటూ నెమ్మదిగా పైకి స్ట్రెచ్ చేయండి. మెడ భాగాన్ని, గడ్డాన్ని పైకి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ అప్ 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 అప్, స్లోలీ డౌన్ డౌన్, పుష్ డౌన్. మెడ నొప్పి ఉన్న వాళ్ళు చేయకండి కిందికి, మిగతా వాళ్ళు చేయొచ్చు. మెల్లగా గాలి తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ అప్ 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 అప్, డౌన్, బ్రీత్ అవుట్ అండ్ డౌన్ 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 డౌన్. ఇన్హేల్, పైకి స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి అండ్ డౌన్ డౌన్. కిందికి పుష్ చేయండి, పుష్ చేయండి, పుష్ చేయండి. ఇన్హేల్, స్ట్రెచ్ అప్ 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 అండ్ డౌన్, పుష్ డౌన్ 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 డౌన్. ఇన్హేల్, స్ట్రెచ్ అప్ 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 and slowly exhale. నార్మల్గా తీసుకురండి. ఇప్పుడు సెకండ్ వెరైటీ, కుడి వైపుకి మెడ భాగాన్ని కంప్లీట్గా రిలీజ్ చేస్తూ కండరాల్ని నెమ్మదిగా రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయండి అందరూ. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ స్ట్రెచ్ లెఫ్ట్ సైడ్. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. Inhale, exhale and stretch, 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 stretch. Inhale, exhale and stretch, 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 stretch. Inhale, exhale and stretch, 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 stretch. Inhale. ఫైనల్గా ఎడమ వైపుకి స్ట్రెచ్ చేయండి గట్టిగా అండ్ రిలీజ్. థర్డ్ వెరైటీ, ప్యారలల్గా ట్విస్ట్ చేద్దాం. ఇలా రైట్ సైడ్కి ఇలా ప్యారలల్గా ట్విస్ట్ చేయండి అందరూ. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ స్ట్రెచ్. ఇప్పుడు వీలైతే లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇంకొద్దిగా పుష్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా హాయిగా ఉంటుంది. కొద్దిగా స్ట్రెచ్ చేయండి. బ్యూటిఫుల్. నౌ ఇన్హేల్, ఎక్సేల్, రైట్ హ్యాండ్తో పుష్ చేయండి. బ్యాక్వర్డ్ అండ్ అప్వర్డ్ డైరెక్షన్. బ్యూటిఫుల్. నౌ ఇన్హేల్, ఎక్సేల్, బ్యాక్ అండ్ ఆపోజిట్ సైడ్. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్, స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ 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 అండ్ రిలీజ్. సూపర్. సో ఇంతవరకు అందరూ చేసుకోవచ్చు. మెడ నొప్పి లేని వాళ్ళు రొటేషన్ కంటిన్యూ చేయండి. ఓకే, నా క్లాక్ వైజ్ డైరెక్షన్లో చక్కగా రొటేట్ చేయండి. ఫైనల్గా అన్ని డైరెక్షన్స్లలో మీ మెడ భాగాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఎలా కదలికలు వస్తున్నాయి గమనించండి. రాత్రి మనం పడుకున్నప్పుడు ఏదైనా పట్టుకున్నప్పుడు కానీ లేదా రాంగ్ డైరెక్షన్ ఉన్నప్పుడు కానీ కాస్త మజిల్స్ టైట్ అవుతాయి. అవి కూడా రిలీజ్ కావడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా ప్రశాంతంగా, స్లోగా, నెమ్మదిగా, రిథమిక్గా, సిస్టమేటిక్గా అలా కాన్సన్ట్రేట్ చేస్తూ తిప్పండి. అలాగే రివర్స్ డైరెక్షన్లో కూడా తిప్పుతూ ఉండండి. చక్కగా గాలి తీసుకుంటూ వదలండి. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. ప్రశాంతంగా ఉంది. పక్షుల రాగాల్ని వింటూ హాయిగా మైమరిచిపోవచ్చు.
ఎంతో అనుభూతితో చేయాలి ఇవి. నా స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. ఐ ఎక్సర్సైజెస్ కంటికి సంబంధించినటువంటిది. వెన్నుముక్క నిటారుగా సాగతీస్తూ కళ్ళను పైకి స్ట్రెచ్ చేయండి. ఆకాశం వైపు చూడాలి. గట్టిగా ఓపెన్ చేసి స్ట్రెచ్ అప్ 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 అప్. కాస్త స్ట్రెయిన్ అయ్యే విధంగా ట్రై చేయండి. నా పుష్ డౌన్ 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 డౌన్. లిఫ్ట్ అప్ 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 అండ్ డౌన్ 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 డౌన్. లిఫ్ట్ అప్. పైకి స్ట్రెచ్ చేయండి గట్టిగా. అండ్ డౌన్ 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 డౌన్. లిఫ్ట్ అప్ 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 అండ్ డౌన్ డౌన్ డౌన్. ఇప్పుడు కళ్ళని గట్టిగా ఓపెన్ చేయండి. రైట్ సైడ్కి పుష్ చేయండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. లెఫ్ట్ సైడ్ గట్టిగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. రైట్ సైడ్ స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ 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 స్ట్రెచ్. రైట్ సైడ్ గట్టిగా స్ట్రెచ్ చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్కి గట్టిగా స్ట్రెచ్ చేసి నో కమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. కళ్ళని గట్టిగా ఓపెన్ చేసి గుండ్రంగా తిప్పాలి. రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. అన్ని డైరెక్షన్లో చూడాలి. హాయిగా ప్రశాంతంగా అట్లీస్ట్ 6 to 10 times అలా రొటేట్ చేయండి. అలాగే రివర్స్. సూపర్. ఇప్పుడు కళ్ళని గట్టిగా మూతి ముక్కు బిగిస్తూ కనురెప్పలను కూడా టైట్ చేయండి. బాగా గట్టిగా 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 టైట్ టైట్ టైట్. ఇప్పుడు కళ్ళని గట్టిగా తెరవండి. ఓపెన్ 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 ఓపెన్. నౌ క్లోజ్ క్లోజ్ టైట్లీ క్లోజ్. టైట్ 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 టైట్. ఓపెన్ వైడ్లీ ఓపెన్ 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 ఓపెన్. నౌ క్లోజ్ 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 క్లోజ్. ఇప్పుడు అరచేతుల్ని రఫ్ చేయండి. ఈ వేడి ఉత్పత్తి అయిన దాన్ని చక్కగా కళ్ళ మీద పెట్టుకోండి. వామ్నెస్ ఫీల్ కండి. రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. నా పుష్ అండ్ రిలీజ్. కొద్దిగా లోపలికి పుష్ చేస్తూ రిలీజ్ చేస్తూ మీ యొక్క చేతి వేళ్లతో సూతనంగా టచ్ చేయండి. సూపర్. వండర్ఫుల్. నౌ ప్లీజ్ స్టాండ్ అప్. స్పైన్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేద్దాం. చక్కటి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ వాతావరణాన్ని ఫీల్ అవుతూ ఈ స్పైన్ నేను చెప్పాను వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పైన్ ఎంత చక్కగా మీరు బెండ్ చేయగలిగితే అంత మంచిది. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాట్ అన్నెసరీ ఫ్యాట్ సైడ్స్ కానీ ఫ్రంట్ బ్యాక్ ఉన్నటువంటి కూడా కరగడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. మెల్లగా మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మీకు టైంను బట్టి చక్కగా చేసుకోండి. మిగతా వాటికన్నా ఇవి ఎక్కువ కాన్సన్ట్రేషన్. అట్లీస్ట్ ఈవినింగ్ కూడా ఫ్రీ ఉంటే చేసుకోవచ్చు. నా స్టార్ట్. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బాగా గాలితో అనుసంధానం చేస్తూ చక్కగా స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. Stop the practice. Now side to side వెన్నుముక్క నిటారుగా సాగతీస్తూ ఛాతీని ఎక్స్పాన్షన్ చేస్తూ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ ఫ్రీగా ఉండాలి. మీ ఛాతీని ఎక్స్పాన్షన్ చేస్తూ చేతుల్ని వెనుకకి అలాగే పుష్ చేయండి. గట్టిగా ట్విస్ట్ ఇచ్చేటప్పుడు ఇలా ఎక్కువ ట్విస్ట్ చేస్తే నడుములో హాయిగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ట్రై. Slowly
ఎడమగా చేయండి. ఇది మెడ నడుము నొప్పి ఉన్న వాళ్ళు చేయకండి, మిగతా వాళ్ళు చేయండి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. చేతులు ప్యారలల్గా స్ట్రెచ్ చేసి నడుముని వెనకకి, ఛాతి ముందుకు. నా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. కమ్ అండ్ డూ ఇట్. పైకి చూడడానికి ప్రయత్నం చేయాలి. మనకి గ్రైండ్స్లో అలాగే థైస్లో ఎలా స్ట్రెచ్ అవుతుందో గమనించండి. Slowly stop the practice. ఓకే, నా రెండు కాళ్ళు దగ్గరగా చేర్చండి. ఇప్పుడు నడుముని కంప్లీట్గా ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. గాలి తీసుకుంటూ వదులుతూ హాయిగా రొటేట్ చేయండి. అన్ని డైరెక్షన్లో తిప్పండి. మీ యొక్క థైస్, బటక్స్, అలాగే గ్రైండ్స్లో ఉన్నటువంటి గ్లూటియల్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయితే గమనించండి. నౌ రివర్స్. ఎంజాయ్ చేస్తూ తిప్పండి, చక్కటి అనుభూతితో తిప్పండి. చాలామందికి కరోనా తర్వాత హిప్ బోన్స్లలో ఆక్సిజన్ న్యూట్రిషన్ తగ్గిపోవడం, ఆక్సిజన్ తగ్గిపోవడం అంటే సర్క్యులేషన్ తగ్గిపోవడం ద్వారా వాస్కులర్ నెక్రోసిస్, ఏవిఎన్ అంటారు, చాలామందికి వస్తున్నాయి. అలా రాకుండా ఉండడానికి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావడానికి ఈ మూమెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి. నౌ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. నౌ స్ట్రెచ్ యువర్ బాడీ. పాదాల వేళ్ళ మీద నిలబడుతూ హాయిగా ఇలా పైకి పుష్ చేయండి. వెన్నుపూసల నుంచి ప్రతి పూసకి పైకి స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్ అలాగే హ్యాండ్స్ని కూడా బాగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ అప్ 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 అండ్ రిలీజ్. వన్స్ అగైన్ స్ట్రెచ్ అప్ 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 అప్. నౌ రిలీజ్. రెండు కాళ్ళు ఎడమగా చేయండి. పైకి స్ట్రెచ్ చేస్తూ హాయిగా రైట్ సైడ్కి అందరు స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ స్ట్రెచ్. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ స్ట్రెచ్. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఇన్హేల్. నా ప్యారలల్గా ట్విస్ట్ చేయండి. ఇలా స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ స్ట్రెచ్. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ స్ట్రెచ్. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఇన్హేల్. నా ప్యారలల్గా ఫైనల్గా హాయిగా ఎంజాయ్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. నౌ రిలీజ్. ఫస్ట్ సెగ్మెంట్ ఓవర్. నా మీకు మ్యాట్స్లో అటు ఇటు తిరగండి. బాడీని ఫ్రీ చేసుకోండి. హ్యాండ్స్ని, లెగ్స్ని, స్పైన్ని. రెడీయా? ఓకే, మార్చుకోనా? ఓకే, మెల్లగా సూర్య నమస్కారానికి రెడీ అయిదాం. హలో, ఈ కొన్ని మీకు చెప్తున్నా, ఏవైతే చేయకూడదో చేయకూడదమ్మా, మీకు దేని చేయొచ్చు. సూర్య నమస్కారం చేయకండి మెడ నొప్పి ఉన్న వాళ్ళు. ఓకే,
యోగా హాల్లో మీరు మా 9 నుంచి వెళ్తే ప్రత్యేకంగా నేర్పిస్తారు వాటికి. రైట్. సో సూర్య నమస్కారం రెడీగా అండి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. నమస్కార ముద్ర. టేక్ డీప్ బ్రీత్. ఊర్ధ్వాస్తాసన్, పైకి స్ట్రెచ్ చేయండి. కొత్త వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ చక్కగా చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటాయి, ఏమి ఇబ్బంది ఉండదు. స్లోగా ఫార్వర్డ్ బెండింగ్, పాదహస్తాసన్, గాలి వదులుతూ ఫార్వర్డ్ స్ట్రెచ్చింగ్. ఎంత వీలైతే అంత. నడుములో బోన్స్లో ఎక్కడ స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. మెడ నడుము నొప్పులు ఉన్న వాళ్ళు ప్రయత్నం చేయకండి. నా రైట్ లెగ్ బ్యాక్. 4, గాలి తీసుకుంటూ అలా స్ట్రెచ్ చేయండి. 5, బ్రీత్ అవుట్. పర్వతాసన్. మడిమలు భూమి మీద పెట్టండి. ట్రై చేయండి. మోకాలు వంచొద్దు. తల పైకి లిఫ్ట్ చేస్తూ నడుముని వెనుకకి 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 పుష్ చేయండి. మీ పిక్క కండరాల్లో మంచి సాగుదల గమనించాలి. స్ప్రింగ్ లాగా స్ట్రెచ్ అవుతుంది, గమనించండి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. నౌ 6, అష్టాంగ నమస్కారాసన్. మోకాళ్ళు ఛాతీ గడ్డం భూమి మీద పెట్టండి. మోచేతుల్ని శరీరం దగ్గరగా చేర్చి ఛాతీని విరచాలి. నార్మల్ బ్రీతింగ్. నౌ టేక్ డీప్ బ్రీత్. భుజంగాసన్. చేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు కూడా పైకి లిఫ్ట్ చేసి నడుము కిందికి స్ట్రెచ్ చేయండి. ఛాతీని ఓపెన్ చేయండి. నౌ 8, పర్వతాసన్. స్ట్రెచ్ అప్. స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. రైట్ లెగ్ ఫార్వర్డ్. 9, అశ్వసంచలనాసన్. తల పైకి, ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. రైట్ గ్రైండ్లో ప్రెషర్ ఫీల్ అవుతూ చేయండి. నౌ 10, పాదహస్తాసన్. ఫార్వర్డ్ స్ట్రెచ్ 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 స్ట్రెచ్. 11, ఊర్ధ్వహస్తాసన్. స్ట్రెచ్ అప్ 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 అండ్ రిలీజ్. 12, నమస్కారాసన్. సెకండ్ రౌండ్ చేద్దాం. 1, 2, టేక్ డీప్ బ్రీత్. 3, బ్రీత్ అవుట్. Left leg back. 4, take deep breath. Breathe out. 5, 6, normal breathing. Breathe in and breathe out. 7, take deep breath. 8, breathe out. 9, left leg forward. Take deep breath. 10, breathe out. 11, take deep breath. 12, breathe out. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్మోస్ట్ ఆల్ 101 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. చక్కగా టైం పెట్టుకొని సూర్యుని ఎదురుగా నిలబడి సూర్యుని యొక్క ప్రతిబింబం బాడీ లోపల ఫీల్ అవుతున్నట్టుగా, అంటే ప్రతిష్ఠించి బాడీ అంతా స్ప్రెడ్ చేస్తూ ఎనర్జైజ్ చేసుకొని చేయాలి. ఇది ఓన్లీ ఊహకు సంబంధించినటువంటిది. మీరు ఎంత విజువలైజ్ చేసుకొని చేస్తే అంత మంచిది. ఓకే. ఇప్పుడు ఇలాంటి వాతావరణంలో చక్కగా కృష్ణా నది ఒడ్డున ఇంకా సూర్యుడు ఎప్పటి నుంచో వస్తూ ఉంటారు మెల్లమెల్లగా. సో కాలాలను బట్టి కొద్ది సమయం మారుతుంటే కొద్దిగా ఎండాకాలం టైంలో ఆల్రెడీ వచ్చేస్తారు ఈ టైం వరకు. సో కాబట్టి అక్కడి నుంచి వస్తున్నాడనే ఫీలింగ్తో చేయండి. చక్కటి అనుభూతి కలుగుతుంది. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్ట్రెచ్ బాగా వస్తుంది. మనం డ్యాన్స్ చేసేటప్పుడు ఎంత చక్కగా సిస్టమేటిక్గా చేస్తారో వెరీ బ్యాలెన్స్డ్గా అది కనబడాలి. జర్క్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే బాడీ అంతా కూడా చక్కగా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ స్ట్రెచ్ అవుతున్నప్పుడు వెన్నుపూసల మీద మెడ మీద ఒత్తిడి పడకుండా చూసుకుంటూ చేయండి. మెడ నడుము నొప్పులు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చేయొచ్చు. విత్ మంత్రాస్ చేద్దాం. ఓకే. 1, 2, టేక్ డీప్ బ్రీత్. 3, breathe out. Right leg. 5, 6, 7, 8. Right leg. 10, 11, 12. Fourth round. 1, 2, 3, breathe out. Left leg. 5, 6,
7, ॐ हिरण्यगर्भाय नमः 8, ॐ मारीचये नमः left leg, ॐ आदित्याय नमः 10, ॐ सवित्रे नमः 11, ॐ अर्काय नमः 12. ॐ भास्कराय नमः Last 2 rounds, 1, मित्राय नमः 2, ॐ रवये नमः 3, ॐ सूर्याय नमः right leg, ॐ भानवे नमः left leg, ॐ खगाय नमः 6, ॐ पुष्णे नमः 7, ॐ हिरण्यगर्भाय नमः 8, ॐ मारीचये नमः 9, right, ॐ आदित्याय नमः 10, ॐ सवित्रे नमः 11, ॐ अर्काय नमः 12. ॐ भास्कराय లాస్ట్ రౌండ్ అమ్మా, హ్యాపీగా చేయండి ప్రశాంతంగా. 1, नमः ॐ रवये नमः ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం రిచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమో నమః. ప్లీజ్ లై డౌన్. హాయిగా రిలాక్స్ కండి. కంప్లీట్గా ఎంతవరకు మీరు వీలైతే అంతవరకు విశ్రాంతి పరచడానికి ప్రయత్నం చేయాలి. చక్కగా బాడీని స్టిమ్యులేట్ చేసాం, ఎనర్జైజ్ చేసాము. 2 కాళ్ళు ఎడమగా పెట్టండి, 2 చేతులు ఎడమగా పెట్టండి. వెన్ను మీద హాయిగా పడుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కంప్లీట్గా రిలాక్స్ చేయండి. పాదాలు, పిక్కలు, తొడలు, పొట్ట, ఛాతీ, చేతి భుజాలు, మోచేతులు, చేతి వేళ్ళను కూడా సంపూర్ణంగా విశ్రాంతి. ముఖంలోని ప్రతి పార్ట్ను విశ్రాంతి పరుస్తూ మీ కళ్ళను డీప్ అండ్ డీప్గా విశ్రాంతి పరుస్తూ ఉండండి. దీర్ఘంగా గాలి తీసుకొని వదలండి. ఈ చక్కటి చల్లటి వాతావరణాన్ని, ఈ చక్కటి గాలిని ఆస్వాదిస్తూ మంచి ఆక్సిజన్ని ఊపిరితిత్తుల నిండా తీసుకొని వదులుతూ ఉండండి. చక్కటి మ్యూజిక్లో లీనమైపోయి లయమైపోండి. హాయిగా కంప్లీట్ రిలాక్సేషన్, ఎక్కడ ఒత్తిడి లేకుండా ఇన్వాల్వ్ అయిపోండి. నెమ్మదిగా 2 కాళ్ళు దగ్గరగా చేర్చి 1 సైడ్ తిరిగి పడుకోండి. ప్లీజ్ స్టాండ్ అప్. కొద్దిగా అలసిపోవడం ద్వారా మంచి మ్యూజిక్ కదా, హాయిగా ఇంకాసేపు పడుకుంటే బాగుండే అనే ఫీలింగ్ కలుగుతుందా లేదా? బాగుందా మ్యూజిక్? మంచి మ్యూజిక్లో లీనమైపోతే ఎంతో అనుభూతి కలుగుతుంది. నా విల్ గో ఫర్ ఆసనాస్. కొద్దిగా ఈరోజు ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఆసనాల్లో టైం కావాలి కాబట్టి. టైమ్ ఈజ్ వెరీ కన్స్ట్రెయిన్.
సో మీరు ఇంట్లో 45 to 1 అవర్ చక్కగా చేసుకోవచ్చు ఎవ్రీడే ఈ ఆసనాలన్నీ కూడా. ఇప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాయి కాబట్టి టైం పడుతుంది. నా నిలబడి 3 ఆసనాలు చేద్దాం. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. అర్ధకట్ చక్రాసన్ ఆసనాలు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు బుక్లెట్ ఇచ్చాం జనరల్ యోగాది, అందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చక్కగా చేయండి. రైట్, లెఫ్ట్ హ్యాండ్ని నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. ఆతృత లేకుండా ప్రశాంతంగా అరచేతి ఆకాశం వైపు తిప్పి నెమ్మదిగా పైకి పుష్ చేయండి. స్ట్రెచ్ చేయాలి, మంచిగా సాగతీయాలి. స్ట్రెచ్ అప్ అప్ అప్. నా 2 పాదాల మీద బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్కి బెండ్ చేయండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా నెమ్మదిగా ఇప్పుడు బాగా బాడీని స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా హ్యాండ్ని ఇంచు బై ఇంచు గమనిస్తూ అరచేతి డౌన్ చేసి రిలాక్స్ కండి. సో కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెఫ్ట్కి రైట్ అన్నం తినేది రైట్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఈ చేయి లేపుతున్నా మాకు చూడడానికి కన్ఫ్యూజ్ అవుతుంది, ఎవరు రైట్ చేస్తున్నా ఎవరు తప్పు చేస్తున్నా. ఇలా నేను ఏ డైరెక్షన్ చేస్తే ఆ డైరెక్షన్ తీసుకోండి. మేము మీ కౌంటర్ ఆపోజిట్లో చేస్తున్నాం, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దని. ఓకే, సో ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. నవ్ రిలీజ్. అందరూ ఒకే రకంగా చేస్తే ఎవరైనా మిస్టేక్ చేసినా ఈజీగా అర్థమవుతుంది, అందుకని ఏం లేదు. ఎటువైపు అయినా చేసుకోవచ్చు. రైట్, నవ్ లెఫ్ట్ హ్యాండ్ ఇంచు బై ఇంచు గమనిస్తూ చేయండి. అరచేతి ఆకాశం వైపుకి నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు షోల్డర్ని బాగా పైకి స్ట్రెచ్ చేయాలి కంప్లీట్గా. నా రైట్ సైడ్కి నెమ్మదిగా బెండ్ చేయండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. నౌ మెయింటైన్. 1, క్లోజ్ ద ఐస్, ఎంజాయ్ ద స్ట్రెచింగ్. 2 3 4 5 6 స్ట్రెచ్ చేయాలి. 7 8 9 10. స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు పైకి పుష్ చేయండి. నెమ్మదిగా ఇంచు బై ఇంచు గమనిస్తూ షోల్డర్, ఎల్బోస్, అరచేతిని డౌన్ చేసి నవ్ రిలాక్స్. సూపర్. ఛాతీని ఎక్స్పాన్షన్ చేస్తూ 2 కాళ్ళు ఎడమగా చేస్తూ హాయిగా రిలాక్స్. దీర్ఘంగా గాలి తీసుకొని వదలాలి. ప్రతి ఆసనానికి మధ్యలో రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పాం కదా, అలా హాయిగా విశ్రాంతి పొందండి. అది మనం స్టిమ్యులేట్ చేసాం, ఫాలోడ్ బై రిలాక్సేషన్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కీ పాయింట్ ఆఫ్ ఆసనాస్, యోగాసనాస్. నవ్ రిలాక్స్, కమ్ టు ఎంటైర్ బాడీ. ఓకే, నవ్ ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. పాదహస్తాసన్. 2 కాళ్ళు దగ్గరగా చేర్చండి. మోకాళ్ళు బెండ్ చేయండి. ఉత్కుటాసన్ అంటారు దీన్ని. ఛాతీని ఎక్స్పాన్షన్ చేస్తూ నెమ్మదిగా పైకి స్ట్రెచ్ చేయండి. సాగతీయాలి. ఇలా సాగతీస్తూ నెమ్మదిగా ముందుకు పుష్ చేయండి. చేతి వేళ్ళని ఇంకా పుష్ చేయాలి. చేస్తూ నెమ్మదిగా మోకాలు పట్టుకొని మడిమలు పట్టుకొని మోకాలు స్ట్రైట్ చేయండి. చేయగలిగిన వాళ్ళు కొద్దిగా ముందుకు బెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. వెన్నుపూసలు ఎక్కడ ఒత్తిడి పడకూడదు, మెడ మీద ఒత్తిడి పడకూడదు, అది గమనిస్తూ ముందుకు స్ట్రెచ్ చేయండి హిప్ జాయింట్ల నుంచి. నౌ మెయింటైన్. కౌంట్కి స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచండి. 1 2 3 4 5 stretch 6 7 8 9 10. నెమ్మదిగా ఎలా చేస్తాం అలాగే వెనుకో తీసుకోండి. ఇప్పుడు 2 కాళ్ళు ఎడంగా చేసి అలాగే స్ట్రెచ్ చేయండి. బ్యాక్ స్ట్రెచ్ 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 అండ్ రిలీజ్.
3 times గాలి తీసుకొని వదులుతూ ఉంటే బాడీ అంతా విశ్రాంతి అవుతుంది. చక్కటి ఆక్సిజన్ తీసుకోండి, వదలండి. పిక్క కండరాలు బాగా సాగుతున్నాయి. సాగిన వాటికి మనసు పెట్టేస్తే కంప్లీట్లీ రిలాక్సేషన్ అంటే నార్మల్ స్థితిలోకి వస్తాయి. ఇలా సాగేటప్పుడు మాత్రం మీరు గమనిస్తూ కొద్దిగా స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వస్తాయి. కొద్దిసేపు పిండేసినట్టు అవుతాయి, రావాలి. ఎందుకంటే మజిల్స్ బాగా స్ట్రెచ్ కావాలి. అట్లాగే మనం బుదరకిస్తుంటే జరగవు. కొద్దిగా మనమే వాంటెడ్గా చేస్తూ ఉంటే కొద్ది క్షణాలే కదా బాడీలో సర్క్యులేషన్ పెరిగి ఎలాస్టిసిటీ బాగా పెరుగుతుంది. ఓవర్ ఏ పీరియడ్ లోపల ఫ్రీగా వస్తాయి. రైట్ నౌ బ్యాక్ బెండింగ్. 2 పాదాలు ఎడంగా చేయండి. పాదాలని కొద్దిగా టిల్ట్ చేయండి లోపలికి. ఇప్పుడు పాదాల మీద మడిమల మీద కరెక్ట్గా వెయిట్ పడుతుంది, గమనించండి చిన్న టిక్తో. సో నా ఛాతీని ఎక్స్పాన్షన్ చేస్తూ నెమ్మదిగా నడుముకి L4 L5 చెప్పాను, ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయాలి. తల వెనుకకు వాలుస్తూ నడుము ముందుకు పుష్ చేయండి. ఎంత వీలైతే అంత నడుముని ముందుకి పుష్ చేయండి. మెడ భాగం టైట్నెస్ ఉండొద్దు, ఫ్రీగా వదిలేసేయాలి. కేవలం షోల్డర్స్ని మాత్రమే స్ట్రెచ్ చేస్తూ నడుముని ముందుకు పుష్ చేయండి. నా బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి పడిపోకుండా. 1 2 3 4 5 stretch 6 7 8 9 10. స్లోలీ కమ్ ఫార్వర్డ్. అదే టెంపోతో ఫార్వర్డ్ చేయండి. ఇలా స్ట్రెచ్, మెడ వంచొద్దు, తల కొద్దిగా పైకి లిఫ్ట్ చేస్తూ హిప్ జాయింట్లో నుంచి మాత్రమే ఫార్వర్డ్. బెన్. నౌ రిలీజ్. ప్రతి వర్డ్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వింటూ చేయండి. ఎక్కడ కూడా ఒత్తిడి పడకుండా ఉంటుంది. నౌ ప్లీజ్ సిట్ డౌన్. స్టాండింగ్లో 3 ఆసనాలు చేసాము. చక్కగా రిలాక్స్. 2 పాదాలను ఎడమగా చేయండి. చేతులు వెనుక సపోర్ట్ తీసుకోండి. అద్భుతమైన సూర్యోదయాన్ని చూస్తూ అనుభూతి పొందుతూ హాయిగా రిలాక్స్ కండి. వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. కృష్ణా నది పైన సూర్యుని కిరణాలు బంగారు వర్ణంలో ఎలా అద్భుతంగా గుండ్రంగా చక్కటి అనుభూతి. కళ్ళల్లో ప్రతిష్ఠించుకొని హాయిగా బాడీ అంతా ఎనర్జీ చేయండి. రిలాక్స్. పంచభూతాలు మనకి చక్కటి మెడిసిన్ లాగా పనిచేస్తాయి. సూర్యుని కిరణాల ద్వారా మనకి విటమిన్ డి వస్తుంది. ఆక్సిజన్ ఈజ్ ఎ మెడిసిన్. చక్కగా ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతూ ఉంటుంది. అలాగే నీరు ఒక మెడిసిన్. కణాల్లో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది. భూతత్వము బాడీ స్ట్రాంగ్ కావడానికి, మినరల్స్ అన్నీ విటమిన్స్ అందడానికి. ఆకాశతత్వం ఫ్రీనెస్, కంప్లీట్ ఎంప్టీనెస్. మైండ్ ఎప్పుడు కూడా ఫ్రీగా పెట్టుకోవాలి, అన్నెసరీ థాట్ వాటితో లేకుండా. నౌ లెట్ us గో ఫర్ న్యూ ఆసన. సిట్టింగ్లో ఇంతకుముందు మనం వక్రాసన చేసాం నిన్న మొన్న. ఇలా దగ్గర తీసుకొని కంప్లీట్గా షోల్డర్ చేయకండి. తర్వాత క్రాస్ చేసి వక్రంగా తిప్పాం, అంతేనా? దిస్ ఈజ్ కాల్డ్ వక్రాసన్. ఇదే ఆసనం కొద్దిగా అడ్వాన్స్, లిటిల్ కన్ఫ్యూజ్ కావద్దు. కాకపోతే ఒక కాలు ఫోల్డ్ చేస్తాం. ఇలా ఈ కాలును ఫోల్డ్ చేసి స్ట్రేట్గా పెట్టకుండా కాలును ఫోల్డ్ చేసి ఇలా పెడతాం అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ అర్ధమత్స్యేంద్రాసనం. మత్స్యేంద్రుడు అనేటువంటి ఋషిగాను పెట్టాడు కాబట్టి ఆయన పేరు మీద ఇది వచ్చింది. సో బాడీ ఈ ఆసనంలో కంప్లీట్గా బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది, ఫోల్డ్ అవుతుంది, మోటేసి కట్టినట్టుగా. సో ప్రయత్నం చేద్దాం. మోకాలు నొప్పులు, మెడ నడుము నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కొద్ది కష్టంగా, మెడ నడుము నొప్పులు ఉన్న వాళ్ళు కూడా హాయిగా చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నెంబర్ 1 ఇది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మంచిది. తర్వాత మైండ్ బ్యాలెన్సింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నేను సిస్టమేటిక్గా మిస్టేక్ లేకుండానికి చెప్తాను. కాన్సన్ట్రేట్ చేస్తూ చేయండి. ఫస్ట్ డే చేస్తున్న వాళ్ళకి తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ తప్పులు చేస్తారని అంటే, మనం ఇప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేయకుండా ఇటు సైడ్ పెట్టుకుంటారు, ఈజీగా ఉంది కదా. లేదా ఇటు సైడ్ తిప్పుతారు, లేదా ఇలా తిప్పుతారు. సో ఇది రాంగ్ మిస్టేక్స్. ఈ 3-4 మిస్టేక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మిస్టేక్ లేకుండా చేయడానికి. రైట్, ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలును లాక్కోండి. ఇలా కుడి కాలు రైట్ సైడ్ నెమ్మదిగా
కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన నిలబెట్టండి సైడ్కి. ఓకే, ఇప్పుడు మెల్లగా సైడ్కు వంగి ఎడమ కాలుని కుడి తొడ కిందికి లాక్కోండి. ఇక్కడ వరకు కరెక్ట్ చేశారనుకుంటున్నా. అదుముకోండి గట్టిగా, సేమ్ వక్రాసన లాగా రైట్ హ్యాండ్ని వెనుక సపోర్ట్ తీసుకోండి. అందరు రైట్ హ్యాండ్, వెరీ గుడ్. రైట్ హ్యాండ్ అమ్మ, కుడి చెయ్యి వెనుకకి, రైట్. ఇప్పుడు ఎడమ చేయిని పైకి లెఫ్ట్ చేయండి. సేమ్ మోచేతిని క్రాస్ చేస్తూ పాదాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. బయటి వైపు నుంచి కాదు, లోపటి నుంచి కాదు, బయటి వైపు నుంచి క్రాస్ చేసి ఇలా రైట్ క్రాస్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా ట్విస్ట్ చేయండి అమ్మా, ట్విస్ట్ చేయాలి. ఛాతీని ఎక్స్పాండ్ చేయాలి, సేమ్ వక్రాసన లాగా. తల లిఫ్ట్ చేయండి, మీ ఎదురుగానే అప్. హలో, దట్ లేడీ, అరే ఎదురుగానే అపోజిట్, షీ ఈస్ డూయింగ్ రాంగ్. కుమారి, ఇందులో ఈమె. సో నౌ స్ట్రెచ్, నౌ మెయింటైన్. 1 2 3, స్ట్రెచ్ చేయాలి. 4 5, స్ట్రెచ్ చేయండి. 6 7 8 9 10. బ్యూటిఫుల్. తల ముందు తిప్పండి, ఎడమ చేయి వెనుక తీసుకోండి, కుడి చేయి అడ్జస్ట్ చేసుకోండి, 2 కాళ్ళు ముందుకు సాగతీయండి. దట్స్ ఆల్. వక్రాసనమే కొత్త, ఇది కన్ఫ్యూజింగ్గా ఒకటి ఫోల్డ్ చేస్తాం కాబట్టి డిఫికల్ట్గా ఉంటుంది. బాగా థైస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయలేరు. పొట్ట ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొద్దిగా మెయిన్ బ్యారియర్ అదే కదా. సో ఇది కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అదర్వైజ్ బ్యూటిఫుల్. నౌ వన్స్ అగైన్ సీ ద సన్, వెరీ బ్యూటిఫుల్ సన్. ఎంజాయ్ ద రిలాక్సేషన్. ఆ వెచ్చని కిరణాలు మన మీద పడుతున్నట్టుగా ఫీల్ కండి, ఆ వెచ్చదనాన్ని ఫీల్ కండి, చల్లటి గాలిని ఫీల్ అవుతూ రిలాక్స్ కండి. నౌ వీ విల్ డూ అదర్ సైడ్, కౌంటర్ పోజ్ చేద్దాం. ఒక సైడ్ చేసాం కదా, రెండో సైడ్ కూడా. ఇంతకుముందు కుడి కాళ్ళను లాక్కున్నా, ఇప్పుడు ఎడమ కాళ్ళను లాక్కోండి. లెఫ్ట్ లెగ్ మెల్లగా కుడి మోకాలు పక్కన నిలబెట్టండి. కుడి కాళ్ళను ఫోల్డ్ చేసేసి ఎడమ తొడ కిందికి లాక్కోండి. రైట్ అదుముకోండి. ఇంతవరకు ఓకే. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేతిని, లెఫ్ట్ హ్యాండ్ని వెనక సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్, అందరు ఎడమ చేతిని వెనకకి. ఇప్పుడు కుడి చేతిని పైకి క్రాచ్ చేయండి ఇలా. ఓకే, నా నెమ్మదిగా క్రాచ్ చేసి పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ట్విస్ట్ చేయాలి. ఛాతీని విరచాలి, నడుముని విరచాలి. స్ట్రెచ్. నౌ మెయింటైన్. 1 2 3 4 5, స్ట్రెచ్ చేయండి. 6 7 8 9 10. నెమ్మదిగా తల ముందుకి, చేతులు వెనుక తీసుకోండి. ఇక్కడ మనకి ఈ యొక్క బ్యాండ్, సయాటికా బ్యాండ్ కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. నడుము నొప్పి, ఆ సయాటిక్ పెయిన్ వాళ్ళకి భలే లాగుతూ ఉంటుంది. మంచి చక్కటి స్ట్రెచ్చింగ్ ఇది. ఇది స్ట్రెచ్ బాగా రావడానికి మీరు చైర్లో కూర్చున్నప్పుడు చైర్లో కొద్దిగా స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి, బాగా వస్తుంది. ట్రై చేయండి. నేను ఒకరోజు కంప్లీట్గా చూపెడతాను ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనేది. రైట్, నౌ రిలాక్స్. వన్స్ అగైన్ టేక్ డీప్ బ్రీత్ అవుట్. పక్షుల రాగాలను వింటూ హాయిగా రిలాక్స్ కండి. బ్యూటిఫుల్ వాతావరణం. మీ వెన్నుపూసలు కంప్లీట్గా ట్విస్ట్ చేశాక భలే యాక్టివ్గా అవుతుంది బాడీ అంతా కూడా. గమనించండి, స్టార్టింగ్కి ఇప్పటికే చాలా మార్పు వస్తుంది. ఫిజియాలజికల్గా, బయోకెమికల్గా చాలా మార్పులు వస్తాయి. ఈవెన్ బ్రెయిన్లో కూడా మంచి హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి బాడీ మైండ్ కూడా విశ్రాంతి అవుతుంది. గమనిస్తూ ఉండండి. నౌ విల్ గో ఫర్ సెకండ్ ఆసన. ఇది కూడా కొత్త ఆసనము, గోముఖాసనం అంటాం. గోవు లాంటి ముఖం కలిగినటువంటిది. సో ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాళ్ళను ఫోల్డ్ చేయండి అందరూ.
ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి తొడ కిందికి లాక్కొని కుడి కాలుని ఎడమ మోకాలు పైన ఇలా నిలబెట్టండి. మోకాలు మీద మోకాలు రావాలి. ఇలా ఎంతవరకు వీలైతే అంతవరకు లాక్కోవాలి ఒకదాని మీద ఒకటి. ఇది గోముఖం. సో ఈ వెన్నుపూసల్ని బాగా నిటారుగా సాగితే షోల్డర్ని రిలీజ్ చేయండి. కుడి కాలు పైన ఉంది కాబట్టి కుడి చేయి పైకి లిఫ్ట్ చేసి అలా ఫోల్డ్ చేయండి బాగా. ఇప్పుడు ఎడమ చేతిని వెనక నుంచి మెల్లగా మెల్లగా పైకి నడిపించాలి. మాస్టర్ గారు ఎలా పట్టుకున్నారో అలాగా చేతి వేళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందిన కాడికి, అందకపోతే కర్చీప్, చున్నీ, టవల్ ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా. నౌ తల భాగాన్ని, ఛాతిని ఎక్స్పాన్షన్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేయాలి. మీ చేతులలో భలే పెయిన్ వస్తుంటుంది, స్ట్రెచ్ అవుతుంది. ఎంజాయ్ చేయండి. స్ట్రెచ్ ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. ఫ్యూ సెకండ్స్ ఓపిక పడుతూ ఎంజాయ్ ద స్ట్రెచ్. పిండినట్టు అవుతుంది, గమనించండి. కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా పెయిన్ ఎంజాయ్ చేస్తూ అలా స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 స్ట్రెచ్ చేయాలి. 8 9 10. నెమ్మదిగా ఎడమ చేయి తీయండి. ఫస్ట్ కుడి చేయి తీయండి. స్టెప్ బై స్టెప్ ఎలా చేసామో అలాగే. నౌ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ ముందుకు సాగతీయండి. నౌ విశ్రాంతి. మీరు ఎంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి. ఎంత స్ట్రెచ్ చేయాలో అంత స్ట్రెచ్ చేశారు కాబట్టి విశ్రాంతి. కంప్లీట్గా మీ యొక్క షోల్డర్స్ మీద, మీ బ్యాక్ మీద, మెడ కండరాల మీద రిలాక్స్ మనసు పెట్టి విశ్రాంతి. టేక్ డీప్ బ్రీత్. 3 times హాయిగా గాలి తీసుకొని కలిగిన ఒత్తిడిని విశ్రాంతిపరచండి. బ్యూటిఫుల్. నెమ్మదిగా కౌంటర్ పోజ్ చేద్దాం. ఇంతకుముందు ఎడమ కాలు ఫోల్డ్ చేసాం, ఇప్పుడు కుడి కాలు ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఎడమ మోకాలుని కుడి మోకాలు పైన ఎక్కించండి. ఇలా మీకు ఇక్కడ హిప్ గ్రైండ్స్ సైడ్ నుంచి బాగా స్ట్రెచ్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి సయాటిక్ నర్వ్ అనేది వస్తుంది. అక్కడ మజిల్స్ కూడా బాగా టైట్గా ఉండడం ద్వారా సయాటిక పెయిన్ లాగా వస్తుంది. అది సయాటిక కాకపోయినా కూడా. అందుకని మజిల్స్ ఇలా స్ట్రెచ్ అయినప్పుడు లూజ్ అయిపోతాయి, టైట్నెస్ ఫ్రీ అవుతుంది అనమాట. ఇది వండర్ఫుల్ ఆసన. ఇప్పుడు నెమ్మదిగా వెన్నుపూసలను బాగా పైకి సాగతీస్తూ, ఎడమ కాలు పైన ఉంది కాబట్టి ఎడమ చేయి పైనుంచి వెనకకి ఇలా స్ట్రెచ్ చేసి పెట్టుకోండి. కుడి చేతిని నెమ్మదిగా వెనక నుంచి ఫోల్డ్ చేసి పైకి నడిపిస్తూ 2 చేతి వేళ్ళని కలపడానికి ప్రయత్నం చేయండి. అందని వల్ల కర్చీప్, చున్నీ, టవల్ ఏదైనా సపోర్ట్ తీసుకోండి. వీలైనంత వరకు మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తూ తలని, ఛాతిని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయాలి. మీ షోల్డర్స్లో మంచి స్ట్రెచ్ అవుతుంది, గమనించండి. ఎంజాయ్ దట్ స్ట్రెచ్. స్ట్రెచ్ స్ట్రెచ్ అలైన్మెంట్ కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఇప్పుడు షోల్డర్ పిండేసినట్టు అవుతుంది. కళ్ళు మూసుకోండి. కంప్లీట్గా మీ షోల్డర్ మీద మనసు పెట్టండి. మెయింటైన్ ద సేమ్ పొజిషన్. 1 2 3 4 5 స్ట్రెచ్ చేయాలి. 6 7 8 9 10. నెమ్మదిగా రైట్ హ్యాండ్ తీయండి, ఎడమ చేయి తీయండి. స్టెప్ బై స్టెప్ ఎడమ కాలు, కుడి కాలు ముందుకు సాగతీస్తూ విశ్రాంతి. సిట్టింగ్ లోపల 2 ఆసనాలు చేశాము. ఫస్ట్ది అర్ధమశ్చంద్రాసన్, రెండోది గోముఖాసన్. టేక్ డీప్ బ్రీత్. గాలి వదలాలి ఫ్రీగా. ఇప్పుడు నిన్న చేసినటువంటి ఊష్ట్రాసన్ మళ్ళీ చేద్దాం. చేయగలిగిన వాళ్ళు వజ్రాసనకు వచ్చేసేయండి. కుడి పాదాన్ని, ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేసి చక్కగా తొడల కింద పెట్టుకోండి. 2 పాదాల మధ్య చక్కగా కూర్చోవడానికి ప్రయత్నం చేసి ఛాతిని, వెన్నుపూసలను నిటారుగా సాగతీస్తూ షోల్డర్స్ని రిలీజ్ చేయాలి.
మెడ కండరాలను రిలీజ్ చేయాలి. ఎప్పుడు కూడా వెన్నుముక స్ట్రైట్గా ఉండాలి. దట్స్ ఆల్. దిస్ ఈజ్ కాల్డ్ వజ్రాసన్. ఇప్పుడు మోకాళ్ళ మీద నిలబడండి. చేయగలిగిన వాళ్ళు వెనక చేతులు పెట్టుకోవచ్చు. చేయలేకపోయినప్పుడు కేవలం స్ట్రెచ్ చేస్తే చాలు. బెండ్ చేస్తే కొద్దిగా ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, మెడ నొప్పి ఉన్న మంచి ఆసనం ఇది. ట్రై చేయండి ఎంత వీలైతే అంత. ఓకే. నా ఛాతీని ఎక్స్పాన్షన్ చేస్తూ తల వెనుకకు వలుస్తూ నడువుని ముందుకి పుష్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ పొజిషన్లో చేయగలిగిన వాళ్ళు కుడి చేతిని కుడి మడి మీద, ఎడమ చేతిని ఎడమ మడి మీద పెట్టండి. బెండింగ్ బాగా రావాలి, మనకి ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు ఉండాలంటే నడుముని ముందుకి పుష్ చేయాలి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయాలి. నడుములో చక్కటి ట్విస్టింగ్. నౌ మెయింటైన్ ద పొజిషన్. 1 2 3 4 5 స్ట్రెచ్ చేయాలి. 6 7 8 9 10. స్లోలీ నడుముని అలాగే ఎడమ చేయి కుడి చేయి తీసేసి ఇప్పుడు శశంకాసనంలో విశ్రాంతి. శశంకం అంటే ర్యాబిట్ కుందేలు లాంటి పొజిషన్ అన్నమాట. మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసేయండి. చేతుల్ని బాగా సాగతీయండి. నడుములోంచి వెన్నుపూసల నుంచి సాగతీస్తూ రెండు మోకాళ్ళ మధ్యలో నుంచి ముందుకి పుష్ చేయండి. ఇలా వెన్నుపూసల్ని బాగా స్ట్రెచ్ చేయాలి, సాగతీయాలి. షోల్డర్స్ని స్ట్రెచ్ చేయాలి. నుదురు భూమి మీద. ఇప్పుడు లేచిన బటక్స్ని వెనుకకు పుష్ చేసి హాయిగా కూర్చోబెట్టండి. నా రిలాక్స్. గ్రైన్స్ ఫ్రీగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, గమనించండి. నో ఒత్తిడి, ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి గాలి తీసుకుంటూ వదులుతూ ఉండండి. రిలాక్స్. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. బ్యూటిఫుల్. నెమ్మదిగా రెండు చేతులు వెనుక తీసుకోవచ్చు, లేదా సైడ్ తీసుకొని కూర్చొని నెమ్మదిగా పొట్ట మీద పడుకుందాం. ఓకే. పొట్ట మీద చేసే ఆసనాలు మనము స్టాండింగ్లో 3 చేసాము, సిట్టింగ్లో 3 చేసాము ఆసనాల్ని. ఇప్పుడు పొట్ట మీద కూడా 3 ఆసనాలు చేద్దాం. ఓకే. నా మకరాసన్. పాదాలు బయటికి, 2 చేతులు లింక్ చేయండి, ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. నా నెమ్మదిగా గడ్డం కానీ లేదా చెంప కానీ చేతుల మీద పెట్టుకోవచ్చు, లేదా చేతులు కొద్దిగా ముందుకు జరిపి భూమి మీద కూడా చెంప పెట్టుకొని హాయిగా రిలాక్స్ కండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే. మీ వెన్నుపూసల్లో ఎక్కడ ఒత్తిడి లేకుండా చూసుకోండి, హాయిగా ఉంటుంది. గమనించండి. రిలాక్స్. టేక్ డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. పాదాలు, పిక్కలు, తొడలు, పొట్ట, ఛాతీ అంతా కూడా విశ్రాంతి. మెడ కండరాలు, షోల్డర్ని, స్పైన్ని కంప్లీట్ విశ్రాంతి. నౌ విల్ గో ఫర్ భుజంగాసన. 2 పాదాలు దగ్గరగా చేర్చండి. చేతుల్ని బాగా సాగతీయండి. డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కాకపోతే మీకు ప్రారంభంలో కొన్ని సిస్టమేటిక్గా చెప్తే బాగా మర్చిపోకుండా ఉంటారని, రాంగ్ చేయకుండా ఉంటారని నేను అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. అలాగే ఫాలో కండి. కుడి చేతిని ఎడమ ఛాతీకి, కుడి ఛాతీకి ఎడమ చేతిని 2 ఛాతీకి ఇరువైపులా పెట్టుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కిందికి జరపండి. రిబ్స్ దగ్గర, చాలా చివరి రిబ్ దగ్గర ఎక్కడుందో అక్కడి వరకు లాగాలి, వెనుకకు పెట్టాలి. ఎందుకంటే మనకు తప్పు చేయకుండా ఉండడానికి. మోచేతులు శరీరాన్ని దగ్గరగా చేర్చి టైట్గా ఇలాగే పెట్టుకోండి. ఆసనం అంతా కూడా ఇలాగే ఉంచాలి. లాక్ చేయడం అంటారు దీన్ని, కదలకుండా ఉండడం. ఇప్పుడు నెమ్మదిగా తల పైకి లిఫ్ట్ చేయండి. ఓన్లీ తల గడ్డం పైకి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. భుజాలను పైకి లిఫ్ట్ చేయండి. కొద్దిగా స్ట్రెచ్ చేయండి. చేతుల సపోర్ట్ తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేయాలి. 2 కలవాలి. నౌ మెయింటైన్. 1 2 ఆకాశం వైపు చూడండి. 3 స్ట్రెచ్ చేయండి. 4 5
చేతుల మీద ఎక్కువ వెయిట్ లేకుండా కేవలం తల ఛాతి పైకి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 6 7 8 స్ట్రెచ్ అప్, పైకి చూడండి. 8 9 10. బ్యూటిఫుల్. అందరూ చాలా బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. రైట్ సైడ్ తల పెట్టండి. కుడి మోచే దగ్గరికి మోకాలు దగ్గర రెండు ఫోల్డ్ చేసి చక్కగా రిలాక్స్. పిల్లలు పడుకున్నట్టుగా బాలకాసనలో పడుకోండి. ఇదైతే ఎవరు తప్పు చేయరు. హాయిగా రిలాక్స్. గుడ్. టేక్ డీప్ బ్రీత్ అవుట్. మీ మెడ భాగాన్ని వెన్నుపూసల్ని చక్కగా విశ్రాంతి పరచండి. ఆకాశమే హద్దు. మీరు ఎంత బాగా అనుభూతితో విశ్రాంతి పరిస్తే అంత మంచిది. తక్కువ టైంలో ఎక్కువ విశ్రాంతి పొందుతారు. దీర్ఘంగా గాలి తీసుకొని వదులుతూ చక్కటి అనుభూతితో మీ కండరాలన్నీ విశ్రాంతి పరచాలి. ఇది కేవలం మానసికమైంది. ఇప్పుడు నెమ్మదిగా కమ్ టు పొజిషన్. పొట్ట మీదకి వచ్చేసేయండి. రెండు కాళ్ళ దగ్గర కలిసి చేతుల పిడికిలు బిగించి తొడల కింద పెట్టుకోండి. మనం శలభాసనకి వెళ్దాం. శలభం అంటే మిడతలాగా తోక పైకి లిఫ్ట్ చేస్తుంటుంది. గమనించారు లేదో? అలాగే మనం రెండు కాళ్ళను కూడా పైకి లిఫ్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు రెండు చేతులని తొడల కింద పెట్టుకొని మోచేతులు పొట్ట కిందికి లాక్కోండి. ఎందుకంటే ఆసనం చేయడానికి సులభమవుతుంది. గడ్డం భూమి మీద ఉండాలి. చేతుల్ని కిందికి పుష్ చేస్తూ రెండు పాదాలని పైకి. చేయలేని వాళ్ళు సింగిల్ లెగ్తో ప్రాక్టీస్ చేయండి. 5 కౌంట్స్ తర్వాత మార్చుకోండి. 1 స్ట్రెచ్ అప్, 2 3 4 5 స్ట్రెచ్ చేయాలి. మనకి గ్రావిటేషన్ ఫోర్స్తో కిందికి వస్తుంటుంది, కానీ మనం ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేయాలి. 6 7 స్ట్రెచ్ అప్, 8 9 10 స్లోగా కింద పెట్టండి. ఇప్పుడు తలని ఎడం వైపుకి పెట్టుకోండి. మోచే దగ్గరికి మోకాళ్ళు దగ్గరగా లాక్కొని కంప్లీట్ విశ్రాంతి, రిలాక్స్. మెడ కండరాలని విశ్రాంతి పరచండి, స్పైన్ని విశ్రాంతి పరచండి, తొడల్ని విశ్రాంతి పరచండి, గ్రైండ్స్ని విశ్రాంతి పరచండి. నా చక్కటి గాలిని ఆస్వాదించండి. బ్యూటిఫుల్. పక్షుల రాగాలను వింటూ మైమర్చిపోండి. ఫ్యూ సెకండ్స్. ఆసనానికి మధ్యలో చక్కటి విశ్రాంతి. నా పొట్ట మీద ఫైనల్ ఆసన భుజంగాసనం. వెరీ బ్యూటిఫుల్ ఆసన, ధనురాసన. ఇప్పుడు కంప్లీట్గా ధనస్సులాగా మన వెన్నుపూసల్ని వంచేద్దాం. బ్యూటిఫుల్. కాళ్ళని దగ్గరికి లాక్కోండి, ఫోల్డ్ చేయండి. రైట్. ఇప్పుడు రెండు మడిమలు పట్టుకోవాలి. తల భూమి మీద పెట్టండి. రెండు మోకాళ్ళని కొద్దిగా ఎడమగా చేసి గట్టిగా ఫర్మ్గా పట్టుకోవాలి యాంకిల్ జాయింట్ దగ్గర. రైట్. నా తల ఛాతి పైకి లిఫ్ట్ చేయండి. షోల్డర్స్ని విరుస్తూ మోకాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. మరింత బాగా రావడానికి ఏం చేయాలి? పాదాలు వెనుకకి పుష్ చేయాలి. ఇలా ఛాతీని ఎక్స్పాన్షన్ చేయాలి. షోల్డర్లో మంచి వెయిట్ పడుతుంది, గమనించండి. నౌ మెయింటైన్. అందరు బాగా చేయండి, బాగా చేయగలరు. 1 2 3 4 5 స్ట్రెచ్ ప్లీజ్. 6 7 స్ట్రెచ్. 8 9 10. Now release. Now completely relax. మీ వెన్నుపూసల్ని షోల్డర్స్ రిలీజ్ చేస్తూ నెమ్మదిగా లేచి కూర్చోండి. 3 ఆసనాలు చేశాం. నా సైడ్ నుంచి తిరిగి ఆపోజిట్ తల అటు పెట్టి కాళ్ళు మా వైపు పెట్టేసి హాయిగా రిలాక్స్. శవాసనలో internees. You have another 5 minutes. Why you are going? Stay there. Relax. పాదాలని చక్కగా రిలాక్స్ చేయండి.
షోల్డర్స్ని రిలీజ్ చేయండి. టేక్ డీప్ బ్రీత్ అవుట్. పొట్ట భాగాన్ని కంప్లీట్ రిలాక్స్ చేయండి. ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. ముక్కు ద్వారా గాలి తీసుకొని పొట్ట ద్వారా గాలి వదలండి. రిలాక్స్. ఒక 2-3 టైమ్స్ బాగా గాలి తీసుకుంటే ఆయాసం తగ్గుతుంది. పొట్టను అబ్జర్వ్ చేయండి. ఆయాసంగా రొప్పుతున్నామంటే మనకి ఇంకా కొద్దిగా రిలాక్సేషన్ కావాలని అర్థం. ఆఫ్టర్ ద రిలాక్సేషన్ 2 కాళ్ళు దగ్గరగా చేయండి. చేతులు వెనుక సపోర్ట్ తీసుకొని హాయిగా నడుములో నుంచి కిందికి పుష్ చేయండి. పాదాలను పైకి 30 degrees పైకి లిఫ్ట్ చేయాలి. కదలిక లేకుండా అలాగే మెయింటైన్ చేయండి. 1 2 3 4 5 మెయింటైన్ చేయాలి. అలాగే కదలిక లేకుండానికి 6 7 8 లోవర్ అబ్డమ్ మీద వెయిట్ పడుతుంది గమనించండి. 9 10 నెమ్మదిగా కాలు కింద పెట్టండి. పిక్క కండరాల తొడలు గ్రైండ్స్లో కలిగిన ఒత్తిడిని రిలీజ్ చేయండి. స్క్వీజ్ అయిన బటక్స్ని గట్టిగా స్క్వీజ్ చేసి రిలీజ్ చేయండి. హాయిగా విశ్రాంతి వస్తుంది. పాదాలను కాస్త కదిలిస్తూ రిలీజ్ చేయండి. స్మాల్ టెక్నిక్. రిలాక్స్. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. దీర్ఘమైన గాలి తీసుకొని వదలండి. రిలాక్స్. ఈ ఆసనాల్లో చక్కటి విశ్రాంతి వచ్చాక మళ్ళీ రెండో ఆసనానికి వెళ్దాం. ఇది నౌకాసన్. పై పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. 2 చేతులు వెనుక తీసుకోండి. కాళ్ళని చేతుల్ని తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి పడవ ఆకృతిని చేయండి. షోల్డర్స్ని ముందుకు పుష్ చేయాలి. పై పొట్ట మీద వెయిట్ పడుతున్న అడ్జస్ట్ చేసుకోవాలి మీరే. ఎక్కువగా ఇబ్బంది అనుకుంటే తొడలు ఇలా పట్టుకోండి. అదర్వైజ్ ట్రై చేయండి. మనకే చాలా బెనిఫిట్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. Take deep breaths. Breathe out. 2 ఆసనాలైన లాస్ట్ ఆసనం చేస్తాము. ఈలోపు కంప్లీట్ విశ్రాంతి పొందండి. కాళ్ళను స్క్వీజ్ చేసి కదిలించి బాగా రిలాక్స్ కండి. పొట్ట కండరాల మీద వెయిట్ పడుతుంది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. ఎక్కువ సమయం ఉండడానికి ప్రయత్నం చేస్తే మనకు ఆ స్టెబిలిటీ పెరుగుతుంది. మజిల్స్లో ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. అంటే మన ఎక్కువసేపు విత్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చిందంటే మన మజిల్స్ స్ట్రాంగ్ అవుతున్నట్లు ఎక్కువసేపు ఉండట్లేదైనా ఊగుతున్నట్టుగా కదలిక అనిపించిన మన కండరాలు ఇంకా బలహీనంగా ఉన్నాయని అర్థం. ఓకే, లాస్ట్ టైం ఫైనల్ ఆసన. 2 కాళ్ళు దగ్గరగా చేర్చండి. ఇది కొత్త ఆసనము, సేతుబంధాసనం, బ్రిడ్జి పోజ్. పాదాల మడిమలు పట్టుకోండి లేదా భూమి మీద పెట్టండి చేతుల్ని. ఇప్పుడు తల భాగాన్ని మెల్లగా నడుము భాగాన్ని పైకి ఇలా స్ట్రెచ్ చేయాలి. షోల్డర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా పైకి స్ట్రెచ్ చేయండి. మీ పిక్క కండరాల మీద తొడల మీద భలే వెయిట్ పడుతుంది గమనించండి. నడుముని ఇంకా పైకి స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్ని అడ్జస్ట్ చేస్తూ స్ట్రెచ్ అప్ 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 అప్. ఇది నడుము నొప్పికి చాలా మంచిది. మెయింటైన్ చేయండి. 1 2 3 4 5. చక్కగా స్ట్రెచ్ చేయండి. అప్ అండ్ అప్. 6 7 8 9 10. స్లోగా నెమ్మదిగా నడుము కింద పెట్టండి.
మోకాలని పొట్ట వైపు లాక్కోండి, ఇలా దగ్గరికి లాక్కోండి, పొట్ట వైపుకి గట్టిగా ప్రెషర్ వేయండి. చక్కగా మీ గ్రైండ్స్లో, తొడల్లో ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది. గమనిస్తూ లాక్కోవాలి గట్టిగా. పాదాలు ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఇంకా లాగండి, లాగండి, లాగండి. నా 2 చేతులు కింద పెట్టి కాళ్ళను ఆకాశం అంటే గాలిలోకి మెల్లగా పైకి లిఫ్ట్ చేసి మెల్ల కింద పెట్టండి. నౌ విల్ గో ఫర్ శవాసన్. ఆసనాలు అయిపోయినాయి. 3rd సెగ్మెంట్ ఈజ్ ఓవర్. నౌ విల్ గో ఫర్ శవాసన్. సంపూర్ణమైన శవాసన్కి వెళ్దాం. నౌ ఇంటర్నీస్ యూ కెన్ గో. షోల్డర్స్ రిలీజ్, హ్యాండ్స్, లెగ్స్ రిలీజ్. పిక్కలు, తొడలు, పొట్ట, ఛాతీ, షోల్డర్స్, ఎల్బోస్, ఫింగర్స్ రిలీజ్ చేయండి. చక్కటి గాలిని తీసుకొని వదులుతూ ఒక్కొక్క బాడీ పార్ట్స్ని విశ్రాంతిపరచండి. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. మంచి మ్యూజిక్లో అనుభూతి చెందుతూ, ఎక్కడ ఒత్తిడి లేకుండా చూసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించండి. ఒక చక్కటి అనుభూతి, చక్కటి భజనలో లీనమైపోండి, ప్రకృతిలో లీనమైపోండి. ఎక్కడ ఒత్తిడి లేకుండా చూసుకోండి. దిస్ ఈజ్ అవర్ టైం. కంప్లీట్గా మీ యొక్క మనసులో, మీ ఆత్మతో మీరు సంయోగం చెందుతూ ఉండాలి, అనుభూతి చెందుతూ ఉండాలి, హాయిగా రిలాక్స్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ యువర్ రిలాక్సేషన్. నో వైఫ్, నో హస్బెండ్, నో చిల్డ్రన్, నో పేరెంట్స్, నథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఒక రకమైన రిలాక్స్డ్ పొజిషన్. ఏమీ తెలియనటువంటి థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోయి రిలాక్స్ కండి. రిలాక్స్. నారాయణ హరి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హరి కేశవ హరి గోవింద 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 హరి నారాయణ హరి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివర్ధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివర్ధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివర్ధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివర్ధారి नित नित कर माखन चोरी गोपी मनहारी నెమ్మదిగా 2 కాళ్ళు దగ్గరగా చేర్చి 1 సైడ్ తిరిగి పడుకోండి. ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్డ్గా. नित नित कर माखन चोरी गोपी मनहारी नित नित कर माखन चोरी गोपी बनहारी हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि మెల్లగా లేచి కూర్చోండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఎంత బాగుందండి వాతావరణం. రియల్లీ వెరీ బ్యూటిఫుల్. మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ బ్యాచ్ చాలా బెస్ట్ బ్యాచ్. ఎందుకంటే సగం తగ్గిపోయేవారు. అట్లీస్ట్ క్లాప్స్ కొట్టండి. మీరు హ్యాపీ షుడ్ దే సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్. సో దిట్ ఈస్ రియల్ లైఫ్.
ఎవ్రీ మూమెంట్ని హాయిగా ఎంజాయ్ చేయాలి, అనుభూతి చెందడం అనేది ఇంపార్టెంట్. ప్రకృతి మన అందరికీ చాలా ఆనందం ఇస్తుంది. ఒక సముద్రం దగ్గర వెళ్తే ఎంత ఆహా ఫీలింగ్ కలుగుతుంది, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక తన్మయత్వం అవుతుంది. సూర్యోదయం చూసిన, సూర్యాస్తమయం చూసిన, చక్కటి వాటర్ని చూసిన, ఆ రిఫ్లెక్షన్స్ చూసిన ఎంత బాగుంటుంది. ఓకే, అలాగే ఎవ్రీ మనిషిలోనూ ఒక సోల్ను చూడగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ స్థితిలోకి వెళ్ళడమే యోగా అంటే. సో మనలో ఎలాంటి వైషమ్యాలు లేకుండా, హర్షడ్ వర్గాలకు లోను కాకుండా, ప్రశాంతంగా నవ్వుతూ మనము ప్రతిదాన్ని అలా రిలీజ్ చేయడం. మీకు ఇప్పటివరకు సమస్యలు చాలా వచ్చాయా, రాలేదా? ఏ సమస్య లేకుండా మరి అన్నీ ఉన్నాయా, పోయినాయా? అంతే. సమస్యలు ఎవరు అన్నారు ఎందుకు వస్తాయంటే పోవడానికి వస్తాయి, ఉండవు. మీరు ఏమన్నా అంటే చేసినా చేయకపోయినా దాని పని అది చేస్తుంది. సో కాబట్టి అన్నెసరిగా కొన్ని మీరు చేయగలిగినవి చేయండి, చేయలేని సరెండర్ అయిపోయి రిలాక్స్గా అయ్యి స్మైల్ ఇచ్చి నవ్వుకోండి, అవి వెళ్ళిపోతాయి. సో అందుకని మన మనసుని గట్టితనం, కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అయ్యి సెల్ఫ్ ఏమంటారు అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ప్రాణాయామ టెక్నిక్ చాలా బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతుంది. మంచి ఆక్సిజన్ అందుతుంది. ప్రతి చిన్నదానికి స్టిమ్యులేషన్ లేకుండా, మైండ్ చిరాకు వెళ్ళకుండా, రియాక్షన్ లేకుండా బ్యాలెన్స్గా ఉండేటువంటి స్థితి. సో స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్. ఇక్కడ మనం ఆసనం చేస్తున్నప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉంటాం. స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, స్టేబుల్గా ఉండడానికి కూడా చేస్తుంటాం. అలాగే మైండ్ కూడా అంతే. నౌ లెట్ us ప్రాక్టీస్ ఆ 3 ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేద్దాం. రిలీజ్ చేయండి, వెన్నపూసలు నిఠారుగా పెట్టండి. మీకు కంఫర్టబుల్ ఎలా కూర్చుంటే అలా కంఫర్ట్గా కూర్చోండి, నో రిస్ట్రిక్షన్స్. ఓకే, నా భస్త్రికా ప్రాణాయామ 2 చేతులు ముందు పెట్టుకోండి. సో స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా స్లోగానే చేస్తున్నా. నాతో పాటు మీరు ఫాలో కండి, మిమిక్ చేయండి. అంటే ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది గడియారములు టిక్ 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 అని కొట్టుకుంటున్నట్టుగా ఆ లెంత్ బ్రెత్ కూడా అలాగే ఉండాలి. స్లోగా అదే ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్. రెండోది, ఫస్ట్ ప్రాణాయామం చెప్పేటప్పుడు మూతి ముక్కు గట్టిగా బిగించి ఫోర్స్గా గాలి తీసుకోవాలి, ఫోర్స్గా వదలాలి. స్మాల్ టెక్నిక్, దట్స్ ఆల్. సో మన ఊపిరితిత్తులన్నీ పైన నుంచి కిందకి ఇలా ఉంటాయి. ఈ అప్పర్ లోబ్స్ పై వరకు గాలి శ్వాస పైననే తీసుకొని వదులుతున్నాం. జస్ట్ 500 ml. మనం ఫోర్స్గా తీసుకున్నప్పుడు 10 times గాలి, 5 liters గాలి వస్తుంది. సో అది కూడా మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కింద ఉన్నటువంటి లోబ్స్ ఊపిరితిత్తులన్నీ ఎక్స్పాన్షన్ కావాలి, ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది. అప్పుడు మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పనిచేస్తాయి. మనం 10 మందితో పనిచేసిన దానికి 100 మందితో పనిచేసిన దానికి ఎంత తేడా ఉంది? కొన్ని మిలియన్స్ ఉంటాయి లోపల, కానీ అన్నీ యాక్టివ్గా ఉండవు, ఏదో పైన పనిచేస్తుంటాయి. ఫోర్స్ఫుల్గా తీసుకున్నప్పుడు అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో అందుకని ఊపిరితిత్తుల యొక్క స్ట్రెంత్ పెరిగితే మనకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మీకు కరోనాలో ఎక్కువ లంగ్స్కే కదా ఇబ్బంది వచ్చింది. ఇవి ప్రాపర్గా ఆక్సిజన్ అందుకుంటే ఏం చేయలేవు. అలాగే మైండ్ కూడా బ్యాలెన్స్గా ఉంటే అవుట్ సైడ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మనం ఇబ్బంది పెట్టవు. సో ఇది చాలా లింక్ ఉంది. ఆ బాహ్య ప్రపంచానికి, ఇన్సైడ్ ప్రపంచానికి లింక్ మొత్తం బ్రెత్తే. కాబట్టి బాహ్యాన్ని మనం వాడుకోవాలని తెలియాలి తప్ప మనం దాంట్లోకి వెళ్ళిపోయి మనల్ని జీరో కాకూడదు. మనం ఎప్పుడు స్ట్రెంత్గా ఉండాలి. ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించాలి. మన బాడీ రిక్వైర్మెంట్స్ అన్నీ అవుట్ సైడ్ నుంచి వస్తాయి. లైక్ పంచభూతాలు, మన మినరల్స్, వాటరు, గాలి, అన్నీ ఎవ్రీథింగ్ పంచభూతాలు బయట నుంచి వస్తాయి. అంతవరకే తీసుకోవాలి. ఎక్కువ కూడా తీసుకోవద్దు, తక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే ఇలా అయిపోతాం, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. బ్యాలెన్స్డ్గా ఉండాలి. సమత్వం యోగ ఉచ్యతే అంటారు. బ్యాలెన్స్ ఈజ్ ది మెయిన్. ఇట్స్ ఎ స్కిల్ఫుల్ యాక్షన్. అంటే యోగ కర్మస్తు కౌశలం అంటారు. అంటే మనసుని ఒక స్కిల్ లాగా, ఒక బ్యాలెన్స్డ్గా చేయాలి. మనం సైకిల్ ఎలాగైతే స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ అయ్యాక మన చేతులు కాళ్ళు అన్నీ వదిలిపెట్టి కూడా ఎలా తొక్కుతాం, ఇది కూడా అంతే. ఓకే, లైఫ్ అర్థమైన తర్వాత ఇంత సింపుల్ అని అనిపించాలి. కానీ అది బాధపడుతూ, దుఃఖపడుతూ, ఇబ్బంది పడుతూ, ఏడుస్తూ, నెట్టుతూ, గెంటుతూ, బాధపడుతూ ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తూ చేయకూడదు. పిందెకాయ పండు ఎలా రాలిపోతుందో అబ్దుల్ కలాం లాగా రాలిపోవాలి. అంత అద్భుతంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు. అందుకనే యోగి వేమన కానీ, బ్రహ్మం గారు కానీ, వాళ్ళు ఏ టైం డిసైడ్ చేసుకున్నారు ఆ టైంలో హాయిగా
పండు ఎలాగైతే రాలిపోయిందో అలా రాలిపోయారు. ఇది కేవలం మనం ఉండి పోవడానికి వచ్చాం, కానీ ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా. 15 రోజులకి ఇక్కడికి వచ్చారు. తర్వాత మీరు ఆగకు నేను ఉంటానన్నా కూడా గెంటేస్తారు. అంతే, లైఫ్ కూడా అంతే సింపుల్. బట్ హౌ ఎఫెక్ట్లీ వీఆర్ యూజింగ్ దిస్ రిసోర్సెస్, దిస్ టైం ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా టైం వేస్ట్ చేశారంటే మన లైఫ్లో మళ్ళీ తిరిగి రాదు. ఈ కనీసం ఇప్పుడు ఒక 20 మెంబర్స్ అట్లా తగ్గారు అంతే. బట్ అందరు ఎవ్రీబడి వస్తున్నారు, మెయింటైన్ చేయండి చివరి వరకు కూడా. ఇట్స్ మై రిక్వెస్ట్. రేపు వెళ్ళిన 2 days నేను అందుబాటులో ఉండట్లేదు, బట్ మిగతా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఆపొద్దు. మీరు మాస్టర్ గారు అంటారు కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఆగదు. సండే ఒక స్పెషల్ ఉంది మీకు, చక్కగా యోగ నిద్ర ఉంటుంది, నేను రాసిన బుక్స్ పెడతాము. తర్వాత ఆ రోజు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింపచేస్తాను. నువ్వు వేరు, నీ ఆత్మ వేరు, నీ కంప్లీట్ ఒక జర్నీ అద్భుతంగా ఉంటుంది. అలాగే మన మానసికమైనటువంటి డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మనం అనుకున్నది సాధించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. వెరీ బ్యూటిఫుల్. ఓకే, లెట్ us థింక్ ఫార్వర్డ్. చక్కటి విధానాలన్నీ నేర్చుకోండి మీరు. ఈ టెక్నిక్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి లైఫ్లో. ప్రతిదీ కూడా చిన్నది ఇక్కడ నేర్పించేది మీ లైఫ్ లాంగ్ ఉండేది. మసాజులు ఇక్కడ ఉంటాయి, తర్వాత ఇంట్లో ఉండవు కదా. అకుప్రెషర్ ఉంటాయి ఇక్కడ, అక్కడ ఉండవు. కానీ ఇది మాత్రం యూ విల్ క్యారీ ఫర్ ఎవర్. ఎప్పటి వరకు? జీవితాంతం, చివరి వరకు. చెప్పారు కదా నేను అన్నయ్య గుర్తుపెట్టుకోవాలని. ఏవి గుర్తుపెట్టుకోకూడదు? నెగిటివ్ థింగ్స్ జీవితాంతం గుర్తుపెట్టుకొని సజెషన్స్ ఇవ్వకండి. ఇలాంటివి జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి ఇన్సైట్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వండి. లెట్ us స్టార్ట్. ఓకే, ప్లీజ్ స్టాప్ ద ప్రాక్టీస్. దీర్ఘంగా గాలి తీసుకోండి, వదలండి. స్మైల్ ఆన్ యువర్ ఫేస్, రిలాక్స్ ఎంటైర్ బాడీ. ఎలాంటి ఒత్తిడి లేని అద్భుతమైన ఈ పాజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఏ ఆలోచన లేని ఒక అద్భుతమైన స్థితిని గడపండి. ఫ్యూ సెకండ్స్ వచ్చినా పర్వాలేదు. శ్వాస దీర్ఘంగా తీసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. బ్యూటిఫుల్. మరొకసారి చేద్దాం. ఎంత ఎక్కువ చేస్తే మనకి అంత మంచిది. ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నారు కదా, ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. బ్రీతింగ్ డిటాక్సిఫికేషన్కి స్ట్రెంగ్త్, అంటే ఇంకా క్లీన్ చేయడానికి. లంగ్స్ వండర్ఫుల్. కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించి తన కణానికి ఆక్సిజన్ అందించే అద్భుత టెక్నిక్ ఇది. ఓకే, మరొకసారి చేద్దాం. ఫోర్స్గా గాలి తీసుకొని ఫోర్స్గా వదలండి. ఓకే,
Take deep breath, breathe out, smile, థాట్లెస్ స్టేట్ని అనుభూతి పొందండి. దీర్ఘంగా గాలి తీసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. బ్యూటిఫుల్. నౌ విల్ గో ఫర్ సెకండ్ ప్రాణాయామ. పేరేంటి? కపాలభాతి. కంప్లీట్గా కపాలాన్ని, బాతి అంటే క్లెన్సింగ్ చేసేది, కపాలాన్ని క్లీన్ చేసేది, అన్నెసరీ థాట్స్ అన్నీ కూడా బయటికి పంపించేస్తుంది, మైండ్ రిలాక్స్ అయిపోతుంది, కంప్లీట్గా విశ్రాంతి కదా అందరూ కోరుకునేది. ఇది బాగా చేయండి. చిన్ముద్ర చేసేయండి. చేతుల్ని, షోల్డర్స్ని రిలీజ్ చేసి వెన్నుముక్కని ఠారుగా సాగతీస్తూ చక్కగా ఫోర్స్ఫుల్గా గాలి వదలండి. పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, గాలి ఇలా వస్తుంది. గొంతులో నుంచి తాడిస్తూ, కపాలాన్ని తాడిస్తూ చేయండి. రైట్. Stop the practice. Smile and relax. చక్కటి అనుభూతి. గాలి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతూ మరొకసారి చేద్దాం. కపాలభాతి ప్రాణాయామ. కమ్ టు పొజిషన్. Stop. Smile and relax. Take deep breath and breathe out. గాలి ఎలా వెళ్తుందో, ఎలా వస్తుందో అబ్జర్వ్ చేస్తూ దీర్ఘంగా గాలి తీసుకొని వదలండి.
అబ్జర్వ్ ద డిఫరెన్స్. ప్రాణాయామం ముందు తర్వాత మనం ఛాతిలో, మన కాన్ఫిడెన్స్ లెవెల్లో, మన మనసులో కలిగిన మార్పులను గమనించండి. ఫ్యూ సెకండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాణాయామ అనులోమ విలోమ, దాన్ని నాడి శుద్ధి అంటాం. ఇది కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి గాలి దీర్ఘంగా తీసుకుంటాం, దీర్ఘంగా వదులుతాం. సింపుల్. సో ముందు కుడి ముక్కును మూసేసి ఎడమ నుంచి గాలి పూర్తిగా వదిలి తీసుకోండి. మళ్ళీ తర్వాత ఈ ముక్కు మూసేసి కుడి నుంచి గాలి వదలండి, తీసుకోండి. దట్స్ ఆల్. గుర్తుపెట్టుకోండి, వదలడం, తీసుకోవడం, మళ్ళీ పక్క నుంచి వదలడం, తీసుకోవడం, అంతే. ఓకే. ఆల్టర్నేటివ్గా ఎక్కువ సమయం తీసుకోవాలి, ఎక్కువ సమయం వదలాలి, ఎక్కువ గాలి తీసుకోవాలి, ఎక్కువ గాలి వదలాలి. ప్రశాంతంగా చేయండి. మనసు ప్రశాంతమయ్యేటట్టుగా తీసుకోండి. ఊపిరితిత్తులు పూర్తిగా నిండాలి. చివరిగా లెఫ్ట్ నాస్ నుంచి గాలి వదలండి. కళ్ళు మూసుకొని అలాగే వెన్నెముక నిఠారుగా ఉంచండి. నమస్కార ముద్ర, శాంతి మంత్రం చెప్తాను, మీరు రిపీట్ చేయండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చేతులు బాగా రబ్ చేయండి, ముఖాన్ని చక్కగా స్పృశించండి. తెరిచి తెరని కళ్ళతో మీ అరచేతులను చూసుకోండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా చివరిగా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, క్లాపింగ్ అండ్ లాఫింగ్తో ఎండ్ చేస్తాం ప్రతి సెషను. సో మనకి చేతుల్లో రిఫ్లెక్స్ పాయింట్స్ అని ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ అంటారు. పాదాల వేళ్ళకి అలాగే చేతులకి ఎక్స్ట్రీమిటీస్లో నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి.
మన బాడీలో ఎక్కడైనా ఛానల్స్ బ్లాక్ అయిపోతే ఇక్కడ పెయిన్ అవసరం మొదలు పెడుతుంది. ఇలా పెట్టుకుంటే మీకు పెయిన్ తెలుస్తూ ఉంటుంది. మెడ నొప్పి ఉన్న వాళ్ళు, నడు నొప్పి ఉన్న వాళ్ళకి ఈ చేతి, కుడి చేతులు, బొటనవేలు అట్లా. సో అందుకని బాడీ అంత స్టిమ్యులేషన్ కావాలి, ఎనర్జైజ్ కావడానికి క్లాపింగ్ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కంప్లీట్గా చేద్దాం. రైట్, 1 2 1 2 3 1 2 1 2. One, two, 1 2 3 1 2 1 2. Continuous clapping. ఒకసారి ఇలాగే దగ్గరగా చూడండి. ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్స్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది. అట్రాక్షన్ అండ్ రిపల్షన్ కనబడుతుందా? సో దట్ ఈస్ ఏ మ్యాగ్నెటిజం. లవ్. ప్లీజ్ స్టాండ్ అప్. చివరికి లాఫింగ్ థెరపీ. మన బాడీలో ఒక 4 హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్ అని. ఇవి బాడీలో మైండ్ నుంచి కొన్ని, గట్ నుంచి కొన్ని అలా రిలీజ్ అవుతాయి. ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు. మన మూడ్స్ని మనల్ని స్వింగ్ చేసేటట్టుగా చేస్తుంటే ఇవే. ఒకసారి మనం హ్యాపీగా ఉంటాం, ఒకసారి అన్హ్యాపీగా. ఎందుకుంటాం మనకే తెలియదు. మన గట్ డిసైడ్ చేస్తుంది, హార్మోన్స్ డిసైడ్ చేస్తాయి. సో ఈ హార్మోన్స్ ఈ రోజంతా హ్యాపీగా ఉండడానికి ఇవి మాస్గా చేసే, ఇది ఆల్రెడీ రిసెర్చ్లో ప్రూవ్ అయినవి. ప్రార్థనలు చేస్తుంటారు, కలిసి యోగా చేస్తుంటారు. వీటిలలో చక్కటి సెరోటోనిన్ హార్మోన్, మన ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ ఏం చేస్తాయి అంటే పెయిన్ రిలీజ్ చేస్తాయి, తగ్గిస్తాయి మన బాడీ లోపల. అందుకని చిన్న చిన్న పెయిన్స్ ఉన్నా కూడా బాగా తట్టేట్ చేసేది ఆసనాలు, అందుకే అన్నమాట. అలాగే కలిసి లాఫింగ్ చేస్తున్నప్పుడు ఈ 4 హార్మోన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. ఓకే, సో ఈ రిలీజ్ అయ్యేటువంటి ఆసనాలకి 3 టెక్నిక్లు మనం ఇప్పుడు అప్లై చేస్తాం. ఇట్లా ఆహాహా అంటూ ఫ్రీగా రిలీజ్ చేస్తాం. ఓకే, ఆహాహా. తర్వాత మళ్ళీ ఆహాహా అంటూ బిగ్గరగా ఒక సైడ్ నుంచి బాగా లిఫ్ట్ చేస్తాం అనమాట. ఫైనల్గా లాఫింగ్ అండ్ జంపింగ్, ఇలా ఆహాహా అంటూ చేద్దామా మరి? ఓకే, ప్రపంచంలో ఇంతకన్నా ఆనందం ఏది ఉండదు. ప్రపంచాన్ని మర్చిపోండి అన్నిటికీ. సో మనం బ్రతకడానికి వచ్చింది బాగా దుఃఖపడడానికి, బాధపడడానికి, సారోగా ఫీల్ అయ్యి. కొంతమంది ఏడుస్తూనే ఉంటారు, ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకుంటే ఏడవడానికి అన్నట్టుగా. సో కాస్త ఇప్పుడన్నా నవ్వండి. ఇంట్లో ఎట్లాగో పోయింది, అందరు సీరియస్, ఫేసులు సీరియస్, ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఎక్కడ చూసినా ఇలాగే ఉంటున్నారు. ఇంట్లో ఎవరైనా మాట్లాడుకుంటున్నారు, అన్ని ఫోన్లు అయిపోయినాయి. సో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నప్పుడు, కలిసి ఆనందంగా పంచుకున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు కలిగేటువంటి రిలాక్సేషన్ అంత గొప్పది. ఒక డాక్టర్ గారు ప్రత్యేకంగా, మెడికల్ డాక్టర్, ఆయన ఎంత రాష్ట్రాలు తిరుగుతూ లాఫింగ్ థెరపీస్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకున్న సమస్యలన్నీ తగ్గిస్తున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు, డైజెస్టివ్ సమస్యలు చాలా వరకు రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా మెంటల్ సమస్యలు, మానసికంగా ఒత్తిడులు, ఇవన్నీ కూడా వీటి నుంచి వచ్చే సైకలాజికల్ డిజార్డర్స్ అన్నీ కూడా తగ్గడానికి బాగా హెల్ప్ అవుతాయి. లెట్ us see. ఓకే,
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొంతమంది ఎట్లాగో జీవితంలో ఎట్లాగో నవ్వలేదు, ఇప్పుడే ఎందుకులే ఈ కొద్ది క్షణాలు అన్నట్టుగా అలాగే చూస్తూ ఉన్నారు. ఇప్పుడన్నా కనీసం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నవ్వడం కూడా మర్చిపోయారు వాళ్ళు అన్నట్టుగా.